శ్రీకృష్ణస్వామి దేవాలయం శివపురం గుట్ట. ఈ శివపురం గుట్ట చౌడేపల్లి నుండి 6, పుంగనూరు నుండి 15, పలమనేరు నుండి 26 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గుట్ట పశ్చిమ భాగములో పూర్వం ఏకిలపాలెగాళ్ళు అగ్రహార గ్రామంలోను, చౌడేపల్లిలోను ఉన్న వేణుగోపాలస్వామి ఆలయాలకు పార్వేటోత్సవం నిర్వహించేవారు. కారణంగా అక్కడ కోనేరు త్రవ్వించి భారీ రాతి గుండుకు గుర్తుగా గరుడ, విష్ణుచక్ర, శ్రీకృష్ణ రేఖాచిత్రములు చెక్కించారు. శివపురం కొండపైనున్న పాలెగాళ్ళు ఈ ఆలయాలు నిర్మించి కొండపై పాలెంగా ఉండేవారు. కాగా అలాగే మరింత లోపల భారీ రాతి గుండు కింద 100 మంది తలదాచుకునేటంత విస్తీర్ణమున్న గుహలో రాతి బండపై శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవితో ఉండగా ఇరువైపులా గోవుల ప్రతిమలు, రేఖాచిత్రాలు చెక్కబడినవి. మరో గుండుకు కృష్ణుని శిల్ప చిత్రములు చెక్కారు. అయితే శివపురం పాళ్యం ధ్వంసమై శిథిలమైపోగా ఈ చిత్రాలు ముళ్ళ పొదలు మొలచి పొదల్లో కలిసిపోయినవి. ఇటీవల కాలంలో కొందరు భక్తులు కనుగొని ఆలయంగా ఈ గుహను మలచారు. లోపలున్న శిల్పరేఖా చిత్రములకు నిత్య పూజలు జరుపుతూ శ్రీకృష్ణుని శిలా విగ్రహాలు కూడా స్థాపించి మరింత విస్తరించి వివిధ నిర్మాణాలు చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఏర్పడిన శిలలు కూడా అద్భుత శిల్పకళా లావణ్యములు కలిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. అపురూపమైన శిల సౌందర్యాలను చూడవలసిందే గాని చెప్పనలవి కాదు.